నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు డిఎంఎస్ అసోసియేట్స్ బిజినెస్ లోన్స్ హెడ్ మురళీ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు అసలు ఎన్ని రకాల బిజినెస్ లోన్స్ ఇస్తారు, ఎటువంటి బిజినెస్ లోన్స్ ఇస్తారు అనే విషయం గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మురళీ గారు. నమస్కారం విష్ణు గారు, ఎలా ఉన్నారు? సార్ ఐఎమ్ ఫైన్ సార్. మురళీ గారు, సో మురళీ గారు, ఇప్పుడు డిఎంఎస్ అసోసియేట్స్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది బిజినెస్ లోన్స్. అసలు డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు ఎన్ని రకాల బిజినెస్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు? సార్, బిజినెస్ లోన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి సెక్యూర్డ్ బిజినెస్ లోను, ఒకటి అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అండి. బిజినెస్ లోన్ సెక్యూర్డ్ అంటే ఏంటి అంటే దానికి కొలాటరల్ తీసుకుంటాం. కొలాటరల్లో ప్లాట్ అయిండొచ్చు, ఇల్లు అయిండొచ్చు, స్థిరాస్తులతో పాటు ఫ్యాక్టరీ అయిండొచ్చు, మెషినరీ అయిండొచ్చు, ఇలా తీసుకుంటాము. అన్సెక్యూర్డ్ అంటే ఎటువంటి స్థిరాస్తులు లేకుండా మనము వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ టర్న్ ఓవర్లు ఏంటి, వాళ్ళ ప్రాఫిట్స్ ఏంటి, వాళ్ళ మార్జిన్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, మార్కెట్తో వీళ్ళు సరి సమానంగా తూగుతున్నారా లేదా, అలాంటి బేసిక్ అనాలిసిస్ చేసి ఆ అనాలిసిస్ ప్రకారంగా వాళ్ళకి అన్సెక్యూర్డ్ లోన్ అన్నది డిజైన్ చేసి ఇస్తామన్నమాట. మేము ఏ బిజినెస్ లోన్ చేసినా సెక్యూర్డ్ అయిండొచ్చు, అన్సెక్యూర్డ్ లోన్ అయిండొచ్చు. ప్రస్తుతానికి మేము డాక్యుమెంట్స్ తీసుకొని టక్కని తీసుకెళ్ళి బ్యాంకులలో చెయ్యము. సో మేము మల్టిపుల్ బ్యాంక్స్తో మేము అసోసియేట్ అయ్యి ఉన్నాము. మేము దాదాపుగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంకులు అయిండొచ్చు, ప్రైవేట్ కానీ పబ్లిక్ బ్యాంక్స్ అయిండొచ్చు, ఎన్బిఎఫ్సిస్ అయిండొచ్చు, అన్నీ దాదాపు మేము 25 అసోసియేట్ అయ్యి ఉన్నాము, 25 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో. సో వీళ్ళతో మేము వాళ్ళు ఏ విధమైన ప్రొఫైల్స్ చూస్తారు అన్నది మేము చెక్ చేసుకొని ఫస్ట్ మేము అర్థం చేసుకుంటాము. క్లయింట్తో మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఆ బ్యాంకుకి సంబంధించిన మేనేజర్లతో మాట్లాడి ఈ ప్రొఫైలు మీ దగ్గర మీరు ఫిట్ చేస్తారా, వర్కౌట్ అవుతుందా మీకు అన్నది చూసుకున్న తర్వాతే చేస్తాం. ఎందుకు అలా చేస్తాము అంటే ఇప్పుడు తెలిసి తెలియక మేము వెళ్ళి బ్యాంకులో ఇచ్చేయంగానే బ్యాంక్ మేనేజర్ వాళ్ళు అని ఎవరైనా సరే వాళ్ళు మేము చూసుకుంటాం అన్న ఉద్దేశంలోనే సిస్టంలో ఫైల్ లాగిన్ అనేది చేస్తారు. లాగిన్ చేయంగానే సిబిల్ అనేది కస్టమర్కి ఎఫెక్ట్ వస్తుంది. సో అలాంటి ఎఫెక్ట్ రాకుండా, కస్టమర్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తర్వాత సో అందువల్ల మేము అనాలిసిస్ చేసుకుంటాం. దానికోసం మేము ఎక్స్ట్రా ఒక రోజు తీసుకుంటాం. ముందే ఎక్స్ట్రా రోజు తీసుకొని మేము అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఇది సిస్టంలో ఏ బ్యాంక్లో వర్కౌట్ అవుతుందన్నది చెక్ చేసుకుని ఆ బ్యాంక్లో లాగిన్ చేయడం, ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో మా సక్సెస్ రేటియో చూస్తే సార్, మీరు మ్యాక్సిమం మేము ఇవన్నీ ముందు తీసుకుని చేస్తాం కాబట్టి అడపదడప ఎక్కడో ఒక చోట మిస్ అవుతుంది. సో మేము 100% సక్సెస్ఫుల్ అని మేము చెప్పము. మేము దాదాపు 95 నుంచి 98% వరకు మా ప్రతి ఫైలు మేము ముందు డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఎక్కడైనా సరే కస్టమర్ మాకు ఎక్కడైనా చెప్పడంలో ఆయన మిస్ అయిపోవడము, ఆర్ బ్యాంకర్ కొత్త పాలసీ రావడం వల్ల ఆ ఫైల్ అనేది ప్రాసెస్ చేయకపోవడము, ఇలా జరగడం వల్ల మిస్ అవుతుంది తప్పనిచ్చి మిగతా వేరే బ్యాంకులో ప్రాసెస్లు అన్నీ మాకు తెలుసు కాబట్టి ముందే చెక్ చేసుకొని లాగిన్ చేస్తామండి. సో అది మా సక్సెస్ సీక్రెట్. లోన్ అమౌంట్ అనగానే ఫస్ట్ అందరు అడిగేది ఎంత లోన్ ఇస్తారు, ఎంత అమౌంట్ వరకు లోన్ ఇవ్వగలరు. సో మరి డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు బిజినెస్ లోన్ల విషయానికి వస్తే ఎంత అమౌంట్ నుంచి రేస్ చేయగలరు బిజినెస్ లోన్స్? అసలు సార్ మేము 20 లక్షల నుంచి స్టార్ట్ చేయగలుగుతామండి. 20 లక్షల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ దగ్గర నుంచి చూసుకొని మేము 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ వరకైనా వారి రిక్వైర్మెంట్ ప్రకారంగా ముందు డిజైన్ చేసుకుంటాము. ఒక్కొక్క ప్రొఫైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని మేము సెక్యూర్డ్ లోను, కొంత అన్సెక్యూర్డ్ లోను అలా స్ట్రక్చర్ చేసి చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మేము 20 లక్షల లోన్ కావాలి అనుకుంటే వాళ్ళ అన్సెక్యూర్డ్ లోన్ సెట్ అవుతుందా, లేదంటే కొలాటరల్ ఏమైనా ఉందా అది చెక్ చేసుకుంటాం. కస్టమర్ని అడుగుతాం. కొలాటరల్ లేదు అన్నప్పుడు అన్సెక్యూర్డ్ లోన్ వీళ్ళ టర్న్ ఓవర్ ప్రకారంగా ఏ బ్యాంకులు ఇవ్వగలుగుతాయి, ఒక బ్యాంకే ఇవ్వగలుగుతుందా, లేదంటే 2 బ్యాంకులు ఇవ్వగలుగుతాయి. మేము అన్ని చోట్ల మాకు అసోసియేషన్ ఉంది కదా అని అన్ని చోట్ల చేయమండి. ఎక్కడైతే వర్కౌట్ అవుతుందో అక్కడే చేస్తాం. సో అయితే మురళి గారు, అంటే ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్ అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఉద్యోగం చేయడం కంటే కూడా ఏదైనా మంచి వ్యాపారం చేస్తే రెగ్యులర్గా మన దగ్గర డబ్బు ఉంటాయి, నెలంతా కూడా అంటే ఒక రోజు నుంచి నెల చివరి వరకు మన దగ్గర డబ్బులు ఉంటాయి. అదేవిధంగా జాబ్ చేస్తే 1వ తేదీ కోసం వెయిట్ చేయాలి, 15th కంతా కూడా డబ్బులు అయిపోతాయి అనేది అంటే మనందరం అంటే యాజ్ అన్ ఎంప్లాయీగా నేను అలాంటి ఆలోచనలో ఉంటాను, మీరు కూడా అలాంటి ఆలోచనలో ఉంటారు కాబట్టి
సో అయితే ఇప్పుడు మండల్ లెవెల్లో ఉండే యంగ్స్టర్స్ కానీ లేదంటే విలేజ్ లెవెల్లో ఉండే యంగ్స్టర్స్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళు మరి డిఎంఎస్ అసోసియేట్స్ని అప్రోచ్ అయితే అంటే మీరు అండ్ వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తారు అసలు? అద్భుతమైన డెవలప్మెంట్ ఇండియాలో ఇప్పుడు ఉందండి. మన భారతదేశంలో మండలాల నుంచి ఎన్నో స్టార్టప్స్ వస్తున్నాయి. కొంతమంది పూర్తి అవగాహనతో వస్తున్నారు, కొంతమంది వాళ్ళకి ఐడియా ఉంటుంది బిజినెస్ గురించి ఏం స్టార్ట్ చేయాలి అనేది. అది స్టార్ట్ చేస్తారు, మిగతా అంతా వాళ్ళు చూసుకొని మొదలు పెడతారు. సో వీళ్ళకి మేము ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతామంటే వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, వాళ్ళ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా కనెక్ట్ అయ్యి ఉన్న బ్యాంక్స్ ఉన్నాయా అన్నది మేము తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ లోపిస్తున్నారో కనుక్కొని దాన్ని మేము ఫిల్ చేస్తాము. ఫిల్ చేస్తూ ఏ బ్యాంక్కి అలాంటి ప్రపోజల్ ఏ బ్యాంక్ అయితే సెట్ అవుతుంది, ఏ గవర్నమెంట్ బ్యాంక్ చేస్తుందా లేదంటే ప్రైవేట్ బ్యాంక్ చేస్తుందా, ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది, స్కీమ్స్ ఏమున్నాయి అన్నది మేము వాళ్ళకి తెలియజేస్తాము. చేసి అలాంటి స్కీమ్స్లో వాళ్ళు ఎంతవరకు అన్సెక్యూర్డ్ లోన్ ప్రైవేట్ బ్యాంక్తో అయినా సరే లేదంటే గవర్నమెంట్ బ్యాంక్తో అయినా సరే అన్సెక్యూర్డ్ లోన్ వెళ్ళవచ్చు కొలాటరల్ లేకుండా. చాలామందికి సిజిటిఎంఎస్సి లోన్ అనేసి, ప్రధానమంత్రి యోజన అనేసి ఇలాగా చాలా స్కీమ్స్ ఉన్నాయండి యంగ్స్టర్స్కి, స్టార్టప్స్ కోసము. విమెన్స్కి సపరేట్గా ఉన్నాయి. సో మనకి ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇచ్చింది. దాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్క యువతకి మేము చాలా హెల్ప్ చేయగలుగుతాము, వాళ్ళకి గైడ్ చేయగలుగుతాం ప్రాపర్గా ఏ బ్యాంక్తో వెళ్తే మంచిగా వస్తుంది వాళ్ళకి. సో అన్నది చూసుకొని వాళ్ళ ఇండస్ట్రీ ఎలాంటిది, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇండస్ట్రీని బట్టి ఆ ఇండస్ట్రీకి కొన్ని బ్యాంక్స్ చాలా ఎక్కువ మంచిగా ప్రోత్సహిస్తాయి అన్నమాట. సో వాళ్ళనే అసోసియేట్ అవుతాం, మేము వాళ్ళతోనే అప్రోచ్ అయ్యి ప్రాసెస్ మొదలు పెడతాం. సో మురళి గారు, అదేవిధంగా ఇప్పుడు నగరాల విషయానికి వస్తే చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు మంచి స్టార్టప్స్తో ముందుకు వస్తున్నారు, చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ సబ్జెక్ట్ పరంగా కంటెంట్ పరంగా చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. బట్ ఫండింగ్ విషయానికి వచ్చేటప్పటికే చాలామంది వెనకాడుతున్నారు, సరైన ఫండింగ్ లేక, ఫండింగ్ చేసేవాళ్ళు లేక. అండ్ అదేవిధంగా అసలు అంటే ఈ బ్యాంక్స్ విషయానికి వస్తే ఎవరెవరు ఎంత లోన్స్ ప్రొవైడ్ చేస్తారనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలామంది స్టార్టప్స్లోనే ఫెయిల్యూర్ అయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో మరి కొత్తగా స్టార్టప్స్లో ముందుకెళ్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు సార్? కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మండల్ రీజన్ అయ్యుండొచ్చు, సిటీ అయ్యుండొచ్చు, వాళ్ళ ఐడియాని బేస్ చేసుకొని వస్తారండి. ఫండింగ్ విషయం వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ప్రత్యేకంగా వాటి ఇండస్ట్రీస్ని బేస్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు స్టార్టప్స్ వచ్చేటప్పటికి కొంతమందికి అవగాహన లేక మాకు ప్రాపర్టీయే ఉండాలి, ప్రాపర్టీ కానీ కొలాటరల్ కానీ లేకపోతే బ్యాంక్స్ మాకు సపోర్ట్ చేయవు అన్న ఉద్దేశంలో కొంతమంది అసలు అలాంటి అవకాశం ఉందా లేదా అన్నది కూడా చూడట్లేదు. మీరు గత 2 ఏళ్ళుగా చూస్తే చాలా మంచి అవగాహన వచ్చింది జనాలందరికీ కూడాను. స్టార్టప్ పెట్టాలనుకున్న వాళ్ళకి లోన్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది వాళ్ళు బేసిక్ ఐడియాతో వస్తున్నారు. సో మేము ఈ ఇండస్ట్రీలో గత 18 ఏళ్ళుగా మేము ఇదే ఇండస్ట్రీలో ఉన్నామండి. సో కాబట్టి వాళ్ళకున్న నాలెడ్జ్కి మా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి మేము దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఏ బ్యాంక్ని అప్రోచ్ అవుతే వాళ్ళకి ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ చాలామందితో మేము వింటూ ఉంటాం, మేము 45 రోజులు తిరిగాము, 3 నెలలు తిరిగాము, 5 నెలలు తిరిగాము, అయినా మాకు కాలేదనేసి. మేము 5 రోజుల్లో చేసి ఇచ్చిన లోన్స్ ఎన్నో ఉన్నాయండి. రైట్. సో అసలు కాదు అనుకున్న వాళ్ళకి మేము 15 రోజులు వాళ్ళతో ఉండి మేము వాళ్ళతో పాటు జర్నీ చేస్తాం. వీళ్ళ ఇండస్ట్రీ ఏంటి ఫస్ట్ వాళ్ళ గురించి మేము అర్థం చేసుకుంటాం, ఏ బ్యాంకులో ఇస్తే ఆ ప్రొఫైల్ అన్నది ప్రాసెస్ అవుతుంది తెలుసుకుంటాం, వాళ్ళనే అప్రోచ్ అవుతాం. కాబట్టి మా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డెఫినెట్గా అది హెల్ప్ఫుల్ అవుతుంది. మమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళకి 100% వాళ్ళు మాతో ఒక్కరోజు స్పెండ్ చేసినా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు చాలా నాలెడ్జ్ తీసుకోగలుగుతారు మా నుంచి. సో అదేవిధంగా ఇప్పుడు బిజినెస్ లోన్స్ అనగానే అంటే కొంత టైం టేకెన్ ప్రాసెస్, చాలా రకరకాల డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లోన్ అమౌంట్ విషయానికి వస్తే కూడా చాలా పెద్ద మొత్తంలో, భారీ మొత్తంలో బిజినెస్ లోన్ ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ డిలే అవ్వడానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయంటారు అసలు? డిలే అవ్వడానికి అంటే మనం ఇచ్చే ప్రాజెక్ట్ రిపోర్ట్ని బట్టి ఉంటుందండి. దాంట్లో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నామా, లేదంటే మనము ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నామా, లేదంటే మనము
ఏ ఇండస్ట్రీ టైప్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్క ఇండస్ట్రీ టైపు, ఇప్పుడు మీరు ఫార్మా ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తే ఎన్నో కంప్లైన్సెస్ ఉంటాయి, అప్రూవల్స్ తీసుకోవాలి, ఫ్యాక్టరీ సెటప్ చేయాలి అంటే. అదే ఫార్మా ఇండస్ట్రీలో ట్రేడింగ్ చేయాలనుకోండి, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే దానికి తగ్గ అప్రూవల్స్ రావడానికి అన్నిటికీ 45 రోజులు అందాజగా మీరు టైం పెట్టుకుంటే, ట్రేడింగ్ చేయడానికి మీకు 15 రోజుల్లో అయిపోతుంది. సో వీళ్ళకి దాదాపు నెల రోజులు కలిసి వస్తుంది. ఈ నెల రోజుల్లో వాళ్ళు క్లయింట్ని కనెక్ట్ అవుతారు, కొన్ని ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలుగుతారు. సో అది ఎగ్జాంపుల్ మాత్రమే అండి, ఉదాహరణ. అలాగా ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క రకం ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది చేస్తే దాని ప్రాసెస్ పెద్దది కాబట్టి దాంట్లో మెషినరీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఫ్యాక్టరీ ల్యాండ్, ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో కొంచెం డిలే అవుతుంది. దాంట్లో ఎక్కువ స్క్రూటినీ నీట్గా చూస్తారు, బ్యాంకర్ చూస్తారు, అందరు చూస్తారు. సో మిగతా ట్రేడింగ్ విషయానికి వస్తే, ట్రేడింగ్లో అనేది ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ రెడీ అయింది, నేను దాన్ని మార్కెట్ చేసుకుంటున్నాను, దాన్ని నేను మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముతున్నాను. సో ఇది కాబట్టి దీంట్లో ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు మేము వాళ్ళకి గైడ్ చేస్తామండి. సో ఒక్కొక్కసారి అసెట్ ఇన్వాల్వ్ అయితే, ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయితే, దాంట్లో ప్రాపర్టీ వాల్యుయేషన్స్ అనేసి, లీగల్ అనేసి, దానివల్ల దాన్ని కొంచెం టైం పడుతుంది. అది అన్సెక్యూర్డ్ అనుకోండి, స్టార్టప్ అన్సెక్యూర్డ్ అనేటప్పటికీ బేసిక్గా ప్రాపర్టీ ఉంటే కొంచెం తొందరగా అవుతుంది, ప్రాపర్టీ లేదు అంటే వాళ్ళ ప్రాజెక్ట్ని రిపోర్ట్ని బేస్ చేసుకునే కాబట్టి కొంత డిలే అవుతుంది. దాదాపుగా మీరు సుమారు ఒక నెల రోజుల టైం తీసుకోవచ్చు, రెండు కలిపి కూడా. సో మార్కెట్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో పాటు ఏం జరుగుతుంది మార్కెట్లో, ఈ ఇండస్ట్రీ ఏం జరుగుతుంది అనే సినాప్సిస్ మనం తీసుకొని వెళ్ళి ఎగ్జాంపుల్స్ బ్యాంక్ మేనేజర్లతో ప్రాపర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మనం ఇచ్చే కాన్ఫిడెన్స్ని బేస్ చేసుకొని బ్యాంక్ మేనేజరు, సరే మీకు ₹1,00,000 కావాలి, నేను 50 లక్షలు ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వగలుగుతాను అన్సెక్యూర్డ్, మీరు కొంత బిజినెస్ మొదలు పెట్టండి, నేను దాన్ని బట్టి మీ బిజినెస్ని బట్టి మీకు ఎన్హాన్స్మెంట్ ఇస్తాను అంటారు. సో అలాంటి అనేది అసలు ఎక్కడ మీకు లోన్ రాదు అనే సిచ్యువేషన్ నుంచి మేము ఎంతో కొంత ఫస్ట్ వాళ్ళకి లోన్ ఇప్పించి దాంతో మొదలు పెట్టించి ఒక పక్క బిజినెస్ జరుగుతుంటుంది. ఆ విధంగా బ్యాంక్ మేనేజర్ కూడా కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తాము. బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈలోపు చిన్న చిన్న ఆటుపాట్లు ఏమన్నా ఉంటే తెలుసుకుంటారు, జాగ్రత్త పడతారు. అదే పెద్ద వాల్యూకి వెళ్ళి ఇబ్బంది పడే బదులు చిన్న వాల్యూతో జాగ్రత్త పడి ఇంకొంచెం ట్యూన్ చేసుకుంటారు వాళ్ళ బిజినెస్ని. సో ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తామండి. సో మురళి గారు, ఇప్పుడు చాలామంది యూత్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం చేసి నెక్స్ట్ లెవెల్లో పైకి ఎదుగుదామన్న ఆలోచనలో ఉంటారు. బట్ వాళ్ళకి సరైన బిజినెస్ ఏంటనే దాంట్లో చాలామంది డైలమాలో ఉంటారు. కాబట్టి మరి ఇలాంటి యంగ్స్టర్స్ కోసము, మరీ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యంగ్స్టర్స్కి డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళు మరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి సపోర్ట్, ఎటువంటి భరోసా ఇస్తారు వాళ్ళకి? సార్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. వాళ్ళ తాతల కాలం నుంచి కానీ, వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ తరతరాలుగా వాళ్ళు దాంట్లో ఉంటారు. సో దాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేస్తే, టెక్నాలజీని వాడుకొని ఎలా అభివృద్ధి చెందొచ్చు, ఇంటి పట్టునే ఉంటారు, టెక్నాలజీ ఉంటుంది, వ్యాపారం చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, పేరెంట్స్ని చూసుకుంటారు, బిజినెస్ డెవలప్మెంట్ చూసుకుంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ అండి, బ్యాంక్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. మానవాళికి ఎట్లయితే ఫుడ్ అవసరమో ఫుడ్ని ఇంకొంచెం డెవలప్ చేయండి, ఆర్గానిక్ని ఇంకొంచెం మీకు కావాలి అన్న సపోర్ట్ మేము చేస్తాము. ఏ ఇండస్ట్రీ ఎలాంటి, అగ్రికల్చర్లో కూడా చాలా ఉన్నాయండి, ట్రేడింగ్ ఉంది, మీరు అగ్రికల్చరింగ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. ఏం చేస్తే బెటర్, మీరు మీ ఇంట్లో నుంచి ఎటువంటి మీ పూర్వం మీ పేరెంట్స్ నుంచి ఎటువంటి బిజినెస్ని మీరు అడాప్ట్ చేసుకుంటున్నారు, దాంట్లో అడ్వాన్స్మెంట్స్ ఏంటి అన్నది మేము ఇవ్వగలుగుతాం. మీకు ఐడియా ఉంది అని గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళకి ఐడియా ఉంది, మేము ఇంకొంచెం డెవలప్ అవ్వాలి, దీంట్లో ఇంకొంచెం అడ్వాన్స్ కావాలి అంటే మేము ఏవేవి అడ్వాన్స్మెంట్స్లో ఏమేమి చేయొచ్చు, వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఏం చేయొచ్చు, వాళ్ళు ఏ విధంగా ఉన్న సదుపాయాలని అనుభవిస్తూ దాంట్లో ఎలా గ్రో అవ్వచ్చు అన్నది మేము ఐడియా ఇవ్వగలుగుతామండి.
సో మురళి గారు, మీరు అంటుంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. అంటే ఈ మధ్య మా విలేజ్లో ఉండే ఫ్రెండ్స్ కొంతమంది నాకు కాల్ చేసి, విష్ణు, ఈ డ్రోన్స్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చాలా బాగా పాపులర్ అవుతుంది, విలేజెస్లో కూడా దాని మీద ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా గవర్నమెంట్ చాలా ముందుకు వచ్చింది. ఈ డ్రోన్స్ ద్వారా కూడా మనం కొంత మోడర్న్గా వ్యవసాయం చేయొచ్చు, అంటే ఈ పంటలకి మందులు పిచికారీ చేయడం కానీ. సో ఇటువంటి వాటిని ఈ డ్రోన్స్ ద్వారా మేము చేద్దాం అనుకుంటున్నాము. మరి ఇవి అసలు ఈ లోన్లు ఎలా తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలంటూ కూడా నాకు ఈ మధ్య చాలామంది అంటే నాకు కాల్ చేశారు. బట్ అంటే నాకు పెద్దగా అవగాహన లేదు. సో మరి అంటే అటువంటి వాళ్ళకి మీరు ఏదైనా సలహాలు చెప్తారా సార్? ఇలాంటి వాటికి గవర్నమెంట్ బ్యాంక్స్ చాలా సపోర్ట్ చేస్తున్నాయండి. గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఎనీ బ్యాంక్స్ వాళ్ళ విలేజ్లో ఉన్న ఎనీ బ్యాంక్ వీళ్ళు తీసుకొని వెళ్ళి మా ప్రాజెక్ట్, ఇలాంటి వాటికి ప్రాజెక్ట్ అన్నది కంపల్సరీ కావాలండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తే బ్యాంక్ మేనేజర్కి మీరు ఇవ్వవలసినది ఒక ప్రాపర్టీ ఒకటే కాదండి, మీరు తీసుకున్న లోన్ని ఎలా తీర్చగలుగుతారో అనే నమ్మకం కలిగించాలి. అది కలిగించడంలో మేము సహాయపడగలుగుతాం వాళ్ళకి. మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్లో నెక్స్ట్ 3 yearsలో ఏముండబోతుంది, ఎలా జరగబోతుంది, వీళ్ళు ఎలా సంపాదించుకోగలుగుతున్నారు, ఆ సంపాదించిన దాంట్లో నుంచి బ్యాంకు కట్టగలిగిన తర్వాత వీళ్ళు ఎంత అనుభవించగలుగుతారు అన్నది కాన్సెప్ట్ అండి. సో ఆ కాన్సెప్ట్ని ప్రాపర్గా బ్యాంక్ మేనేజర్ ముందర మీరు చెప్పగలిగితే 100% ఏ బ్యాంక్ మేనేజరు డినై చేయడండి. ప్రతి మేనేజరు యువత ఎదగాలనే కోరుకుంటాడు. కాబట్టి ఆ మేనేజర్లు ఎవరు ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ₹1 కోటి కావాలి అన్న దగ్గర, బాబు మీరు 25 లక్షలతో స్టార్ట్ చేయండి అంటారు. వాళ్ళు 25 లక్షలతో నాకేం రాదనుకోకుండా 25 లక్షలతో ఏం చేయగలుగుతారు అన్నది వాళ్ళ దాంట్లో షార్ట్ చేసుకొని ఏం స్టార్ట్ చేస్తే 25 లక్షలు వర్కౌట్ అవుతుంది. సో ఎనీ బిజినెస్ మనం సడన్గా ఎలా అయితే అంటారో బావి తవ్వంగానే నీళ్లు పడవనేసి, సో ప్రతి బిజినెస్ చిన్న అడుగుతో మొదలు పెట్టాలి. సో బ్యాంక్ మేనేజర్ కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తాడు. బ్యాంక్ మేనేజర్లను తప్పుగా అనుకోకుండా వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, మనకి డౌన్ సైజ్ ఎందుకు చేశారు లోను అనేది ఆలోచించుకొని ఓకే మనం ప్రాపర్గా దీన్ని ఇలా మొదలు పెడదాం. బ్యాంక్ మేనేజర్లు మీ ఇన్కమ్ పెరుగుతుంది అంటే బ్యాంక్ మేనేజర్లు వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు. మీరు ఇచ్చే ప్రాపర్టీ ఒకటే, దానికి నాది 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, నాకు ₹1 కోటి లోన్ ఇవ్వడానికి ఏంటి అనే ఆలోచన మాత్రం మీ మెదడులో ఉంటే తీసేయండి. ఎందువల్ల అంటే మీరు సంపాదించేదాన్ని ఇంపార్టెంట్ బ్యాంక్ మేనేజర్కి. సో ఏ బ్యాంక్ అయినా, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రాపర్టీ ఒకటే మ్యాటర్ కాదండి, వాళ్ళకి రీపేమెంట్ ఎలా కెపాసిటీ ఉంది, రీపేమెంట్ ఏ విధంగా చేయగలుగుతారు అన్నది మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. థ్యాంక్ యూ సార్. డిఎంఎస్ అసోసియేట్స్ ద్వారా బిజినెస్ లోన్స్ని ఏ విధంగా ఈజీగా పొందవచ్చు, అండ్ మరీ ప్రత్యేకించి నగరాల్లో, అదేవిధంగా మండలాల్లో, గ్రామాల్లో ఉండే యువత కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, స్టార్టప్స్ మొదలు పెడదాము అంటే మరి డిఎంఎస్ అసోసియేట్స్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఎటువంటి భరోసా ఇస్తారు, అదేవిధంగా ఈ లోన్ల ప్రక్రియ త్వరగా పూర్తయి మరి లోన్ జనరేట్ అవ్వడానికి అండ్ ఎటువంటి హామీ ఇస్తారు అనే విషయాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.